హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే ఇలా వీడియోస్ పెట్టానో అప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో డేటా ఎంట్రీ అనేది ప్రతి ఒక్కరు చేయగల పని. సో చిన్నపిల్లలనే కానివ్వండి, పెద్దవాళ్ళనే కానివ్వండి, సో ప్రతి ఒక్కరికి వచ్చిన స్కిల్ ఏంటంటే డేటా ఎంట్రీ. అయితే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరు సెర్చ్ చేసే పదం ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్. సో ప్రతిరోజు ఈ యొక్క కీవర్డ్ని చాలా ఎక్కువ మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే దీన్నే బేస్ చేసుకుని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని నమ్మించి మీ చేత డబ్బులు కట్టించుకుని తర్వాత మిమ్మల్ని మోసం చేస్తున్నారు. సో ఎక్కువ మంది డేటా ఎంట్రీ కోసమే చూస్తున్నారు కాబట్టి దీన్ని మిస్యూజ్ చేసి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు డేటా ఎంట్రీ జాబ్స్ నిజమా ఫేకా? ఒకవేళ నిజమైతే మంచి జాబ్స్ మనం ఎక్కడ ఎతకాలి అనే వాటి గురించి ఈ యొక్క వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నా. సో మీరు ఆఖరి వరకు మీరు చూడండి. సో అసలు నిజంగా చెప్పాలంటే 100లో 1% మాత్రమే నిజమైన డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి. మిగతా 99% అన్నీ ఫేక్. మిమ్మల్ని మనీ కట్టి, అంటే మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటారు, అది ఎలా అంటే మీరు 5000 కట్టండి, మీకు మంత్కి 30,000 వస్తాయి. ఇలా మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత మనీ అనేది కట్టించుకుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు అనేది ఎస్కేప్ అవుతారు. సో మిమ్మల్ని మోసం చేస్తారు. సో ఇటువంటి జాబ్స్ అన్నీ ఫేక్ జాబ్స్. మిమ్మల్ని ఎవరైతే మనీ కట్టమంటున్నారో, ముందు మిమ్మల్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేయమంటున్నారో అవి మీరు ట్రస్ట్ చేయకండి, అవన్నీ ఫేకే. అసలు నిజం చెప్పాలంటే డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి అన్నీ ఫేకే. ఎక్కడో 1-2 ఉంటాయి, అవి నేను ఫేక్ అంటలే, అవి నిజమే. కానీ మీరు అటువంటి జాబ్స్కి మీరు పొద్దున్నుండి సాయంత్రం వరకు మీరు కూర్చుంటే మీకు వచ్చేది 30 రూపీస్, 10 రూపీస్ కూడా రావు. అంటే మీరు అంత సమయాన్ని జస్ట్ 10 రూపీస్ కోసం మీరు వేస్ట్ చేస్తున్నారు. సో నెట్లో ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. డేటా ఎంట్రీ జాబ్స్ మీరు వెతికి ఎంతో వృధా చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ చేస్తాను ఫ్రీలాన్సింగ్ గురించి. సో దాంట్లో కూడా చాలా డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ ఫేక్. మీరు ఫ్రీలాన్సింగ్ డేటా ఎంట్రీ జాబ్స్కి మాత్రమే వాడితే ఇది మీకు అనవసరం. మీరు యూజ్ చేయకండి ఫ్రీలాన్సింగ్లో కూడా డేటా ఎంట్రీ జాబ్స్ అనేది ఫేక్, అన్నీ ఫేకే. సో ఫ్రీలాన్సింగ్లో మీకు డేటా ఎంట్రీ జాబ్స్ ఒకటే కాదు, మీకు చాలా కేటగిరీస్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైన్ అని కానీ, వెబ్ డిజైనింగ్ కానీ, యాప్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఆర్టికల్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయగలిగితే మీరు ఆర్టికల్స్ రాయండి, ఒక టాపిక్ తీసుకుని ఆర్టికల్స్ రాయండి, మీకు దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఆ వెబ్సైట్స్లో. సో మీరు వీటికి టైం వేస్ట్ చేసే కన్నా మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడానికి టైం కేటాయిస్తే మీకు తర్వాత రిజల్ట్స్ మీకు చాలా బాగా ఉంటాయి. మనకి ఇంటర్నెట్ వచ్చింది, అంతెందుకు యూట్యూబ్లోనే చూస్తే మీకు చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. మీకు ఏ స్కిల్స్కి తగ్గట్టు మీరు నేర్చుకోవాలన్నా ఆ స్కిల్స్కి తగ్గట్టు వీడియోస్ చాలా ఉన్నాయి ఇంటర్నెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఇలా మీకు చాలా స్కిల్స్ ఉంటాయి. ఈ నేర్చుకోవడానికి మీకు 1 మంత్ కూడా పట్టదు. వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఫ్రీలాన్సింగ్లో. సో మీరు ఆర్టికల్స్ రాయటం నేర్చుకుని మీరు సొంతంగా ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని మీరు సొంతంగా ఒక ఆర్టికల్స్ కనుక మీరు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా మీకు రెవెన్యూ వస్తూ ఉంటుంది. అలాగే మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుని మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని సొంతంగా ఒక వీడియోస్ని ఎడిట్ చేసి వాటిని అప్లోడ్ చేస్తే ఆ వీడియోస్ ద్వారా కూడా మీకు మనీ వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మార్గాలు ఉన్నాయి. ఒక డేటా ఎంట్రీ ఒకటే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. సో నేను చెప్పేది ఒకటే, మీరు డేటా ఎంట్రీ కోసం మీ యొక్క టైంని వేస్ట్ చేయకండి. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో 100 జాబ్స్కి 99% జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ అన్నీ ఫేకే. మిమ్మల్ని ఎవరైతే ముందు మనీ కట్టమంటున్నారో అవి అసలు వాటి జోలికే మీరు వెళ్ళకండి, మోసపోకండి. చాలామంది మోసపోయారు. ఫ్రీలాన్సింగ్ సైట్స్లో కూడా అన్నీ ఉన్న డేటా ఎంట్రీ జాబ్స్ అన్నీ ఫేకే. మీరు ఫ్రీలాన్సింగ్ అనేది ఓన్లీ డేటా ఎంట్రీ జాబ్స్కు మీరు ఉపయోగిస్తే మీరు అసలు దీని జోలికే రాకండి. సో మీరు మీ యొక్క విలువైన సమయాన్ని ఇటువంటి చెత్త పనులకి, లేకపోతే ఇటువంటి చెత్త వాటికి మీరు సమయాన్ని వృధా చేయకండి. ఈ సమయాన్ని మీరు వేరే యొక్క పనులకి, అంటే మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు ఉపయోగిస్తే మీరు లైఫ్లో చాలా సక్సెస్ అవుతారు. సో ఇది ఒకటే మార్గం కాదు, మనకి బయట చాలా మార్గాలు ఉన్నాయి. సో మీరు అవన్నిటిని యూటిలైజ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ విషయాన్ని అందరికి తెలియజేయండి. చాలామంది మోసపోతున్నారు. సో వాళ్ళకి తెలియజేయండి అసలు నిజమైన డేటా ఎంట్రీ జాబ్స్ అసలు లేనే లేవు, అన్నీ ఫేకే.
ఒకవేళ ఉన్నా మీరు పొద్దున్నుండి సాయంత్రం వరకు కూర్చున్నా మీకు వచ్చేది 10 రూపీస్ ఆర్ 20 రూపీస్, అంతకు మించి మీకు ఎక్కువ రావు. సో మీకేమైనా డౌట్స్ కనుక, ఏమైనా సలహాలు, ఏమైనా సజెషన్స్ కనుక ఉంటే ఈ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను.